బౌద్ధపుర అంశానికి వస్తే ఎమ్మెల్యేని నేరుగా అక్కడ పట్టుకొని అక్కడి నుంచి అతన్ని ఈవినింగ్ వరకు రాకుండా కూడా కట్టడి చేశారు. చాలామంది ఎంఐఎం నాయకులందరూ అదుపులోకి తీసుకున్నారు. మీరు నేరుగా కేసు పెట్టేటువంటి రైట్స్ మీకున్నాయా? అక్కడ ప్రజాప్రతినిధుల్ని స్పాట్ల నుంచి తీసుకెళ్లి కేసులు పెట్టే రైట్స్? అది మేము చేయలేదు. అది మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం లోకల్గా. సైబరాబాద్ పోలీస్ మాకు ప్రొటెక్షన్ ఇస్తారు. సో మేము బట్ డిమాలిషన్ అంతా హైడ్రా చేస్తుంది అనమాట. కంప్లైంట్ ఇచ్చేది కూడా హైడ్రా కంప్లైంట్ ఇస్తుంది. రేపు అక్కడ సపోజ్ ఒక కంప్లైంట్ లాగా సైబరాబాద్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వాళ్ళకి ఇస్తారు. సో ఏదైనా కానీ కూడా అందరూ సమన్వయంతో ఏజెన్సీస్ దాంట్లో జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. అసలు బహదూర్పురాలో ఏం అక్రమం తేలింది సార్ మీరు కూల్చివేయడానికి? అసలు ఆ స్ట్రక్చర్స్ అన్నీ అక్రమమే కదా. అసలు అక్కడ మీకు చూస్తే కనుక బుమ్రుక్ దోల మొత్తం చెరువు అంతా కూడా హిస్టారికల్ చెరువు, చాలా అది 300 ఏళ్ల పైన ఉన్నటువంటి చెరువు. దాంట్లో అసలు టోటల్గా హైకోర్టులో ఎన్నో కేసులు నడిచాయి. హైకోర్టు దాంట్లో స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఏది అసలు అది ఇల్లీగల్గా ఉన్నాయని. బట్ ఫర్దర్ యాక్షన్కి వెళ్ళట్లేదు అనమాట. సో అందరూ పేపర్స్ మీద వరకు ఓకే ఫైన్, హైకోర్టు కూడా సబ్మిట్ చేసిన దాంట్లో కూడా అది టోటల్ ఇల్లీగల్ అండి. బట్ యాక్షన్ అనేది చేయాలి. సో కింద ఎప్పుడైతే కనుక యాక్షన్ చేయనంత వరకు ఇది పేపర్లకు పరిమితం అయితే వర్కౌట్ కాదనమాట. సో అది ఎప్పుడైతే కనుక అది లేదు, నువ్వు రేపు అనాథరైజ్ స్ట్రక్చర్ ఒకటి ఇది ఎఫ్టీఎల్లో కడతావు, కట్టినప్పుడు నీకు కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయని ఎక్కడైనా కానీ మనం చూస్తే కనుక బుమ్రుక్ దౌలా కానీ లేకపోతే చందానగర్ కానీ నిజాంపేట్ కానీ ఏ చెరువులైనా కానీ ఇది మన ఇక్కడ చూసి వచ్చాం, ఇది గాజుల రామారావు ఏరియాలో అక్కడ కూడా ఆ చెరువులో 56 స్ట్రక్చర్స్ వచ్చాయి, వెంటనే డిమాలిష్ చేసాం. సో ఇట్లా ఎక్కడ చూసినా కానీ కూడా ఇలాంటివి వస్తాయి కనుక రేపు ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకునేటటువంటి ఆ ఆలోచన కూడా విరమించుకుంటారనమాట. సో ఇప్పుడు వాడిని మేనేజ్ చేసుకొని మనకి దాని తగ్గట్టు దానికి ముసుగిచ్చి దాని తర్వాత ఏదో తీసుకొద్దాం అనేటువంటి ఇప్పుడు ఉండదు అనమాట. సార్ మీ ఫస్ట్ స్టెప్ ఎంఐఎం పైన ఎందుకు పడింది? ఎంఐఎం ఏరియాలోనే మీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారు. ఆ చెరువు అంతని కూడా మొత్తం ఎక్కడెక్కడ క్లియర్ చేయడం, అంటే ఎంఐఎం అక్కడ భయపెడితే స్టేట్లో ఎక్కడైనా ఈ హైడ్రా సక్సెస్ అవుతుందన్న ఆలోచన లేదు. దానికన్నా ముందు చింతల చెరువులో కూడా చేసాం, మరి గాజుల రామారంలో చేసాం, చింత చెరువులో 56 స్ట్రక్చర్స్ చేసాం. సో ఫస్ట్ చేసింది అక్కడ మీరు అన్నట్టు ఏది సౌత్ జోన్ కాదు, సో వేరే దగ్గర చేసాము. అన్ని ఏరియాస్లో ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు సౌత్ జోన్లో కూడా చేసాం అనమాట. అట్లా ఫస్ట్ డే రాగానే కూడా మనం చేసినప్పుడు ఫస్ట్ డే రాగానే పార్కులో చూసాం, అదే ఎవరు నార్నే ఎవరో గోకుల్లో ఎవరో ఉన్నారు. సో వారిది వచ్చినప్పుడు ఫస్ట్ డే పార్కులోకి వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసి ఫెన్సింగ్ కొట్టుకొని వచ్చేసారు. నిన్న కూడా చందానగర్ మన నిజాంపేటలో చూస్తే అది అసలు టోటల్ ఫెన్సింగ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఫెన్సింగ్, దాన్ని కూలగొట్టి వాళ్ళు మొత్తం లోపలికి వచ్చి కట్టి మళ్ళీ ఏదో పైగా ఏంటంటే ఇది మాది అనేది బుకాయించారు. దానికి ఫెన్సింగ్ ఉంది, అక్కడ చూస్తే గేట్లు కనబడుతున్నాయి, అక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే అర్థమైపోయింది ఎవరికైనా కానీ. సో ఇప్పుడు మన గుడ్డోడు కూడా వెళ్ళి అక్కడ చూస్తే కనుక తెలిసినప్పుడు ఇక అక్కడ ఏంటి ఇంకా చెప్పాలనుకుంది ఏముంది అక్కడ అంత స్పష్టంగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఏంటంటే మసిబూసి మారేడుకాయ చేసి ఏదో దాని అటు ఇటు తిప్పి ఏదో చెప్పాలని చెప్పి గోల్ చక్కెర తిప్పాలనేటటువంటిది కనబడుతుంటుంది. ఆడ క్లియర్గా అర్థమవుతుంటుంది అనమాట, మనకి విషయం ఇది అనేది అర్థమవుతుంటుంది అనమాట. అది మనం చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకెందుకు ఆగాల్సిన అవసరం ఏముంది. సో వీల్ గో హెడ్ అనమాట.